ఇప్పుడు గద్య భాగంలోని 6th లెసన్లోకి వెళ్తున్నాం మనం. భారతభూష వీరయోష లెసన్ పేరు. గలగలి రామాచార్య రైటర్. ఎస్ఏ క్వశ్చన్ లేదు. సందర్భాలు 3 మార్క్స్ క్వశ్చన్, 1 వర్డ్ ఆన్సర్. యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ సందర్భాలు దీంట్లో అవసరం లేదు. మొదటి 2 లెసన్లో చూసుకుంటే చాలు. 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా దీంట్లో అవసరం లేదు. మొదట ఉన్నటువంటి 2 లెసన్స్లో చూసుకుంటే చాలు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ లెసన్, 1 మార్క్ లెసన్. చూసుకోండి. ఎస్ఏ క్వశ్చన్ అవసరం లేదు. సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడు 4 లెసన్ల నుంచి 4 సందర్భాలు ఇస్తాడు. ఏవో నువ్వు 2 ప్రిపేర్ అయితే చాలు. ఫస్ట్ 2 లెసన్స్ చాలు నా దృష్టిలో. అయినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. సందర్భాలు. అహం వీరపితు కన్యా అస్మి. యాక్చువల్లీ నేను వీటిని వదిలేస్తున్నాను, ఎందుకంటే అక్కర్లేదు. 2 సుహృద్భేద ముందు లెసన్లో ఒకటి, ఆ 2 సందర్భాలు చూసుకోండి. ఎందుకంటే అన్నీ చదవడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏవి చదివితే నీకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయో అవే చెప్తున్నాను కాబట్టి నేను వాటిని వదిలేస్తున్నాను, అవసరం లేదు దీంట్లో సందర్భాలు. 3 మార్క్స్ క్వశ్చన్ కూడా అవసరం లేదు, కానీ ఏమన్నా ఈజీగా ఉంటే రాసుకుంటావేమో అని ఒకసారి చెప్తున్నాను. సందర్భాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. 3 మార్క్స్ చూసుకోండి. ఏకాకిన్యపి చింత కథం ఖేలతి స్మ. దీనికంటే ముందు నేను లెసన్ని సూక్ష్మంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ఎస్ఏ క్వశ్చన్ ఇన్ ద లెసన్. సో చింతాదేవి చిన్న 6 సంవత్సరాల అమ్మాయి. తండ్రి సైనికుడు, తల్లి పోయింది చిన్నప్పుడే. తండ్రి పెంచి పెద్ద చేస్తున్నాడు. తండ్రి పెంపకంలో 6 అమ్మాయి, 6-7 సంవత్సరాల అమ్మాయి పెరుగుతూ ఉంది. ఏ గూటి చిలుక ఆ పలికే పలుకుతుంది అని ఒక సామెత ఉంది. డాక్టర్లు కొడుకు డాక్టర్లు అయ్యే అవకాశాలు, యాక్టర్ కొడుకు యాక్టర్ అయ్యే అవకాశాలు. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన కొడుకు వాడు కూడా ఆర్టిస్ట్ అయ్యే అవకాశం. ఎందుకంటే బొమ్మలు వేస్తూ కొంచెం అక్కడ పెట్టి బ్రష్ అక్కడ పెడితే ఈ పిల్లగాడు వేస్తాడు, వీడికి దాని మీద ఇంట్రెస్ట్. డాక్టర్ వృత్తిని చూస్తాడు కాబట్టి తండ్రిది కొడుకుకి కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సొసైటీలో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ తండ్రి సైనికుడు, అందువల్ల సైనికుల ఆలోచనలు ఎంతసేపు యుద్ధాలు సైన్యము వీటి మీదే ఉంటుంది కాబట్టి భయపడితే చిన్నప్పటి నుంచి కూడా ఈమెకి ఆ యుద్ధాల మీదే చాలా ఇంట్రెస్ట్, ఆసక్తి ఉండేది. అందువల్ల ఆ ఆలోచనతోటే పెరుగుతుంది ఆమె. ఏకాకిన్యపి చింత కథం కేలతి స్మ. ఒక్కతే అయినటువంటి ఆమె ఒక్కతే కూర్చుని ఏం ఆటలు ఆడేది. ఏకాకన్యపి చింత ఆనందేన దుర్గం నిర్మాయ పునః తత్ భంగలీలా ఖేలతి స్మ. ఆ చింతాదేవి అనే ఆ చిన్నపిల్ల ఆనందం, చాలా సంతోషంతో దుర్గం నిర్మాయ, మంచి కోట కట్టేది. ఇంటి ముందు తడి ఇసుక ఉండేది, ఆ ఇసుకలో ఆటలాడేది. అక్కడ మీ వనంగల్ కిలా, గోల్కొండ కిలా ఉంటాం. అలాగే వీటిని ఈ దుర్గము అంటే కోటని కట్టడం కూల్చడం. వాటితో ఆమె ఆనందంగా ఆ తడి ఇసుకతోటి కోటలు కట్టేది, కూల్చేది. ఆనందైన దుర్గం నిర్మాయ, కోటను కట్టి పునః దాన్ని తిరిగి తత్ భంగాలు ఇలా కూల్చేస్తూ ఉండేది. ఈ రకంగా ఆమె తనలో తన ఆటలాడుకుంటూ సైన్యానికి యుద్ధానికి సంబంధించిన ఆటలే ఆడేది. రత్నసింహ కథం కర్మాణి కుర్వన్ ఆసీత్. రత్నసింహుడు దాంట్లో ఇంకా కథలోకి మనం వెళ్ళినట్లయితే ఆమె సైనికుడు కూతురు కదా, పెరిగి పెద్దదయ్యింది. పెద్దదంటే ఒక 9 సంవత్సరాల వయసుకు వచ్చింది. తండ్రి అప్పటికి యుద్ధంలోకి వెళ్ళాడు, 2-3 రోజులైంది, రాలేదు. తోటి సైనికులు వచ్చి ఆమె దగ్గర విచారంగా నుంచుంటే ఆమె అడిగింది, ఎందుకు అలా ఉన్నారు, మా నాన్న ఏరి రాలేదు అని. కాసేపటికి ఆమె అంది, ఓ యుద్ధంలో మా నాన్న మరణించాడు కదూ, చెప్పడానికి మీరు భయపడుతున్నారు కదూ. భయం ఎందుకు? యుద్ధం చేసేవాడు, సైనికుడు అనేవాడు తన ప్రాణాలను ఎప్పటికైనా దేశం కోసం అర్పించడానికే సైనికుడిగా చేరుతాడు. మా నాన్న యుద్ధంలో మరణించింది అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఆమె చాలా ధైర్యంగా అడిగితే, మీ నాన్న పోయారు కదా యుద్ధంలో, నువ్వు ఎలా బతుకుతావు అంటే, మీరందరూ లేరా, ఇంత పెద్ద సమాజంలో నన్ను మీరు పోషించలేరా అంటే గుండెలు తాకే ఆ మాటలు. వాళ్ళందరూ ఆ 9 సంవత్సరాల అమ్మాయిని పెంచి పెద్దదయ్యి ఆమె 15-16 సంవత్సరాలు యువతి అయింది. ఆమె చిన్న సైన్యాన్ని కూర్చుకుంది. ఆమె ఆలోచనలు ఏమున్నాయో అదే అప్లై చేసింది జీవితంలో. చిన్న సైన్యాన్ని కూర్చుకుని ఆమె వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆమెకి రత్నసింహుడు అనేటువంటి ఒక ట్రైనర్, ఒక సైనికుడు వచ్చాడు. ఆయన నైపుణ్యం కలిగినటువంటి సైనికుడు.
ఆయన వాళ్ళకి అవన్నీ నేర్పుదామని వచ్చాడు. ఆ రత్నసింహుడిని ట్రైనర్గా అక్కడ పెట్టుకుంది. ఆయన యుద్ధ విద్యలన్నీ ఆ సైన్యానికి నేర్పుతూ ఉన్నాడు. కొంతకాలం గడిచేసరికి మంచి సైన్యం చక్కగా తయారైంది. రత్నసింహుడు నేర్పుతున్నటువంటి రత్నసింహుడికి ఈమెకి కొంచెం మనస్సు కలిసి ఈమె రత్నసింహుడిని వివాహం చేసుకుంది. కొంచెం కాలం గడిచింది. అనుకోకుండా శత్రువులు అటాక్ చేసినప్పుడు రత్నసింహుడు సైన్యంతో సహా యుద్ధభూమికి వెళ్ళాడు. అయితే శత్రు సైన్యం చాలా ఎక్కువ ఉంది, రత్నసింహుడి దగ్గర సైన్యం కొంచెం తక్కువ ఉంది. రత్నసింహుడు ఆలోచించాడు, ఈ యుద్ధం నేను ఎంత చేసినా నెగ్గడం కష్టం, సైన్యం తక్కువగా ఉంది. నిన్నగాక మొన్ననే చింతాదేవిని వివాహం చేసుకున్నాను కదా, ఆమెతో సంతోషంగా గడిపినదే లేదు. కాబట్టి ఈ యుద్ధం వల్ల నేను మరణించడం తప్పితే ఏమీ లేదు. కాబట్టి వెళ్ళిపోదాలే అని సైన్యం నుంచి తప్పించుకుని పారిపోయాడు. నాయకుడు లేనటువంటి సైన్యం, లీడర్ లేడు, చెల్లా చెదరైంది. శత్రువులు అటాక్ చేశారు, సైన్యం మొత్తం నశించు. దాంట్లోంచి ఒకడు పరిగెత్తుకొచ్చి చింతాదేవితో చెప్పాడు, రత్నసింహుడు సైన్యం నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు, సైన్యం చెల్లా చెదరైంది, శత్రువులదే పై చేయింది అని చెప్పగానే చాలా బాధపడినటువంటి చింతాదేవి ప్రాణం కోసం ఆలోచించాడు, కానీ దేశం కోసం ఆలోచించాలి కదా, ఇటువంటి భర్త ఉంటేనేమి లేకపోతే ఏమి, నా జీవితం వృధా అయింది కదా అని ఆమె దుఃఖంతో సజ్జీబభూవ ఆమె చితిని ఏర్పాటు చేయమని చెప్పింది. చితిని ఏర్పాటు చేసుకుని దూకబోతుంటే రత్నసింహుడు పరిగెత్తుకొచ్చాడు. ఆగు ఆగు, ఎందుకు చనిపోతున్నావు అంటే, వద్దు, నువ్వు అసమర్థుడైనటువంటి భర్తవి, దేశభక్తి లేనటువంటి సైనికుడివి, నీ భార్యగా బతకడం నాకు ఇష్టం లేదు అని ఆమె ఆవేదనతోటి చితిలోకి దూకి మరణించి. రత్నసింహుడు చాలా రియలైజ్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, అయ్యో తప్పు చేశాను, యుద్ధంలో మరణించి ఉంటే వీర సైనికుడు అనే పేరన్నా వచ్చేది, పారిపోయిన పేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చితిలోకి దూకింది, ఇంకా నా జీవితం ఎందుకున్నాడు, ఈయన కూడా ఆ చితిలోకి దూకి ఆత్మహత్య. ఇది కథ. ఈ సారాంశాన్ని మీరు రాయాల్సిన అవసరం లేదు, సారాంశం లేదు అసలు దీంట్లోనూ, ఓన్లీ సందర్భాలు, 3 మార్క్స్ 1 వర్డ్ ఆన్సర్స్. సందర్భాలు కూడా వదిలేయండి, ఇవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీ ఇష్టం ఉంటే చదువుకుంటారు, లేకపోతే ముందు 2 లెసన్లు చాలు. ఏకాకిన్యపి చింతా కథం కేలతిస్మ అన్నాడు, ఎలా ఆడుతుందో చెప్పాడు. రత్నసింహ కథం కర్మాణి కుర్వన్ ఆసేతు, ఆయన ఏ పనులు కథం ఏ రకంగా తన డ్యూటీ చేసేవాడు అంటే, రత్నసింహ కర్తవ్య బుద్ధ్యా ఆత్మానం నియుజ్య కర్మాణి కుర్వన్ ఆసీత్, ఆయన హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా మనసు పెట్టి వాళ్ళకి యుద్ధ విద్యలు నేర్పాడు, తన డ్యూటీ అంత పక్కా చేశాడు. రత్నసింహ కిమర్థం చితాం ప్రావిశత్, అని చితిలోకి ఎందుకు ప్రవేశించాడు, కిమర్థం క్వశ్చన్ చూసుకోండి. రత్నసింహ ఆత్మనః అపరాధస్య ప్రాయశ్చిత్తం విధాతుం చితాం ప్రావిశత్, అయ్యో నేను తప్పు చేశాను కదా, యుద్ధం చేసి వీరమరణం పొందకుండా ఇటు భార్యని కోల్పోయానటు నా ప్రతిష్ట కోల్పోయానని బాధతోటి చితిలోకి ఆయన దూకాడు. 3 కావాలంటే చదువుకోవచ్చు కానీ అవసరమే లేదు. నెక్స్ట్ 1 వర్డ్ ఆన్సర్స్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. చింతాదేవి కేన పాలిత ఆసీత్, చింతాదేవి ఎవరి పెంపకంలో పెరిగింది, ఆమెను ఎవరు పెంచారు. చింతాదేవి స్వపిత్రా పాలిత ఆసీత్, తండ్రి చేత పెంచబడింది, తండ్రి పాలనలో ఆమె పెరిగింది. రాజపుత్ర యూనః నామ కిం, యువకుడైనటువంటి రాజపుత్రుడి యొక్క పేరు ఏమిటి అంటే, రాజపుత్ర యూనః నామ రత్నసింహ. మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు పబ్లిక్లో అడిగాడు. నెక్స్ట్, చింతాదేవి కిం కర్తుం సజ్జీ బభూవ, చింతాదేవి పరలోకయాత్రాం కర్తుం సజ్జీ బభూవ. చింతాదేవి కిం క్వశ్చన్ చూడండి, ఎందుకోసమని ఆమె చితి పేర్పించుకుంది అంటే, పరలోకయాత్ర ఆమె చనిపోవడం కోసం అని ఆమె చితి పేర్చుకుంది అని అంట. 3 ఖచ్చితంగా రత్నసింహుని అడిగాడు, ఇది 3 అడిగాడు ఒక్కొక్కసారి. ఇప్పుడు మనం 6 లెసన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం గద్య భాగాలు. పొయట్రీలో 6 లెసన్స్, ప్రోజులో 6 లెసన్స్. ఖచ్చితంగా చదవాల్సిన 1 వర్డ్ ఆన్సర్స్. 6 లెసన్లో ఒక్కొక్క లెసన్లో 3 ఇచ్చాడు. ప్రతి పద్య భాగంలో 6 లెసన్స్, గద్య భాగంలో 6 లెసన్స్. 1 వర్డ్ ఆన్సర్స్ కంపల్సరీ చదవాలి. ఎందుకంటే ఇన్ ద పబ్లిక్ ఎగ్జామ్ దే విల్ గివ్ వితౌట్ చాయిస్ ఓన్లీ 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఏమేంటంటే,
వన్ వర్డ్ ఆన్సర్స్ ఇన్ పోయట్రీ, ఇన్ ప్రోజ్, వితౌట్ చాయిస్. 5 క్వశ్చన్లు అక్కడ, 5 క్వశ్చన్లకి. లాస్ట్ది ఇచ్చాడు, మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అదొకటి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, వాక్య శుద్ధ కేకీజీ అంటాడు. అంటే వాక్య శుద్ధీకరణ. ఎస్, వర్డ్ ఇచ్చాడు, దాన్ని రాంగ్ వర్డ్ ఇస్తాడు, నువ్వు రైట్ వర్డ్ రాయి. 5 మార్క్స్. అక్కడ కూడా చాయిస్ లేదు. 15 మార్క్స్ చాయిస్ లేకుండా ఇచ్చాడు. చాలా శ్రద్ధగా, చాలా కేర్ఫుల్గా నువ్వు రాస్తేనే 99 వస్తుంది. లేకపోతే 97, 90 ఇచ్చినప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడ్డారు, ఒక్క మార్కులో ర్యాంక్ సంపాదించుకోలేనంటే అది చెప్పలేము. చాలా బాధ, తిరిగి వెనక్కి చూసుకునేది కాదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఒక సామెత ఉంది. ముందు నుంచే ఒక్కొక్క లెసన్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి, చక్కగా రాయాలి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. రైట్.